ఫ్రెండ్స్, అగారో నుంచి ఐకాన్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ ని తీసుకున్నాను. అగారో ఐకాన్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ కి వస్తుంది 1600 వాట్స్ పవర్ఫుల్ మోటార్ అండ్ అలాగే 24 kp సెక్షన్ ప్రెషర్ కే సాత్. ఇవన్నీ కలిపి సైకలాసిక్ సిస్టమ్ లా పనిచేస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ మెయిన్ యూనిట్ గురించి. ఇది విత్ హ్యాండిల్ తో వస్తుంది, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇది పవర్ బటన్. మెయిన్ యూనిట్ ఆన్ చేసిన తర్వాత ఇది యూస్ చేయొచ్చు. ఇది సెక్షన్ సెట్టింగ్. మనం యూస్ చేసినప్పుడు మినిమం టు మాక్సిమం సెట్ చేసుకోవచ్చు. వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ 5 మీటర్ కేబుల్ ఉంటుంది. ఇది మనం జస్ట్ లాగుతూ బయటికి తీసేస్తే వచ్చేస్తుంది. మనం వైర్ లాగేటప్పుడు బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు, అదే వచ్చేస్తుంది. ఇక్కడ వైర్ కి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, సో వైర్ అయిపోయిందని అర్థం. యూస్ చేసిన తర్వాత వైర్ ని లోపల సెట్ చేసుకోవడానికి ప్లగ్ బటన్ ని ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, వైర్ అనేది ఇలా దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ ప్రెస్ చేస్తూ ఒక చేత్తో మనం వైర్ పట్టుకుంటే సరిపోతుంది, హ్యాపీగా లోపల సెట్ అయిపోతుంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ కి 3 వీల్స్ ఉన్నాయి. కిందేమో 360 డిగ్రీస్ స్కివెల్ వీల్ ఇచ్చారు, సైడ్ కి ఏమో 2 పెద్ద వీల్స్ అయితే ఇచ్చారు. ఈ మూడింటి కాంబినేషన్ లో మూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు మనం ఈ వాక్యూమ్ క్లీనర్ కి బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్టర్స్ చూద్దాము. ఇది వచ్చేసి హెపా ఫిల్టర్స్. ఇది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ని ఫిల్టర్ చేస్తుంది. ఈ హెపా ఫిల్టర్స్ మోటార్ వరకు డస్ట్ వెళ్లకుండా చూసుకుంటుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ లో 2 హెపా ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇది. సెకండ్ ఫిల్టర్ వచ్చేసి 1.5 లీటర్స్ బ్యాగ్లెస్ బిన్. ఈ బ్యాగ్లెస్ బిన్ ని ఖాళీ చేయడం చాలా ఈజీ. ఈ బిన్ కి కూడా బ్యాక్ సైడ్ ఫిల్టర్ వస్తుంది. ఇందులో డస్ట్ గ్యాదర్ అయిన తర్వాత జస్ట్ మనం ఈ బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా ఓపెన్ అయిపోతుంది. చాలా హైజీనిక్ గా మనం డస్ట్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్లోర్ బ్రష్. బ్రష్ పైన మనకి బటన్ కనిపిస్తుంది కదా, బటన్ ఆన్ చేయగానే మనకి బ్రష్ అనేది బయటికి కనిపిస్తుంది. ఫ్లోర్ క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్. ఇది హాట్ ప్లేస్ లోనైనా సాఫ్ట్ ప్లేస్ లోనైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్రవెస్ నాజిల్. ఇది వచ్చేసి సందుల్లో కానీ చిన్న చిన్న ప్లేస్ లో క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ ట్యూబ్. మనము వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు ఇది మనకి ఎంత హైట్ లో కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఈ ట్యూబ్ ని యూజ్ చేస్తూ హ్యాపీగా రొటేట్ చేస్తూ మనం వాక్యూమ్ క్లీనర్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హోస్ పైప్. ఈ హోస్ పైప్ ని మనం వాక్యూమ్ క్లీనర్ కి ఫిట్ చేసేసుకొని మనం హ్యాపీగా యూజ్ చేస్తాము. ఇక్కడైతే హోస్ పైప్ కి లాక్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసి లాక్ సిస్టమ్ లో లాక్ చేసేసాం అనుకోండి, ఫిట్ అయిపోతుంది. ఇక్కడ హోస్ పైప్ కి ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని యాడ్ చేసి నేనైతే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది యాడ్ చేయడం చాలా ఈజీ. ఒక్కసారి ప్రెస్ చేసాం అనుకోండి, అది హ్యాపీగా లాక్ అయిపోతుంది. మనం ఎలాంటి ప్లేస్ కి తీసుకువెళ్ళినా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. 3 బ్రషెస్ అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా ఫిట్బుల్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ఫ్లోర్ బ్రష్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఒక్కసారి మనం జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక దీనికైతే వీల్స్ ఉంటాయి కదా, రొటేట్ అవుతూ మంచిగా ఇక్కడ మనకైతే ఫ్లోర్ పైన ఎలాంటి డస్ట్ ఉన్నా సరే మంచిగా క్లీన్ చేసేస్తుంది. ఎంత బాగుందో చూడండి. అసలు నాకైతే ఈ ప్రోడక్ట్ భలే నచ్చింది. ఒక ప్రోడక్ట్ తర్వాత ఒకటి యూస్ చేస్తూ ఇల్లంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రోడక్ట్ ఇంట్లో ఉందనుకోండి, హ్యాపీగా ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ స్మాల్ బ్రష్ తోటి అయితే బెడ్ క్లీన్ చేసేస్తున్నాను. మా పిల్లలు మొత్తం షార్ప్నర్ చేశారనమాట. చూడండి, ఎంతటి గట్టి డస్ట్ అయినా సరే హ్యాపీగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకైతే డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూసారా, అసలు ఇలా పట్టామో లేదో అలా వచ్చేస్తుంది అనమాట. నాకైతే ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. ఇప్పుడైతే నా బెడ్ చాలా క్లీన్గా ఉంది. అదే నేను క్లీన్ చేస్తే మాత్రం అస్సలు ఇది వెళ్ళదు, చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. కానీ జస్ట్ వన్స్ ఇది ఒకసారి యూజ్ చేశానంతే, బెడ్ మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ దీంతో కర్టన్స్ కూడా మనం పదే పదే పిండాల్సిన పని లేదు. ఇలా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. అండ్ కిటికీ సందుల్లో కానీ హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఈ బ్రష్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోజల్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే సందుల్లోకి వెళ్ళి క్లీన్ చేయడం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా, సో అలాంటి ప్లేస్లోనైతే ఇది చాలా యూజ్ అవుతుంది. అసలు చూసారా, జస్ట్ మనం ఇలా టచ్ చేసామో లేదో డస్ట్ అనేది అదే తీసేసుకుంటుంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా చూడడానికి. ఎలాంటి సందుల్లోనైనా సరే డస్ట్ రిమూవ్ చేసుకోవడానికి అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే యూస్ఫుల్ అని చెప్తాను. నాకు ఇదైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అనేది ఇందులోకి బిన్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇది క్లీన్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ మనం బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఇలా డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనం నీట్గా ఇదే వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా డస్ట్ అయితే ఇంత కలెక్ట్ అయింది నాకు. సో ఇక్కడనైతే నేను ఇదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వెట్ అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్కి అనేది అప్లై చేసేస్తాను.
యాడ్ చేసేస్తాను అందులో. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ వాటర్తో కడిగేసాను. ఇక్కడైతే మంచిగా తుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కొంచెం వాటర్ ఉన్నా ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే తుడిచేసి పూర్తిగా ఈ బిన్ అనేది మంచిగా సెట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ ఉంటే కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకే మంచిగా తుడిచేసుకొని ఈ ఫిల్టర్ కూడా తుడిచేసేసుకొని నేను మంచిగా సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నా వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది కదా. అండ్ బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ని అయితే మనం కడగాల్సిన పని లేదు. జస్ట్ మనం ఒక క్లాత్తో తుడిస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అంతగా డస్ట్ లేదు. అండ్ బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ అయితే మనం అస్సలు వాటర్తో కడగకూడదు. జస్ట్ డ్రై క్లాత్తో మనం తుడిచి పక్కన పెట్టేసుకోవాలి అంతే. నేనైతే ఇక్కడ ఫిల్టర్స్ని చూడండి పెద్దగా డస్ట్ కూడా ఏం లేదు, తుడిచి నేనైతే సెట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక పొడి క్లాత్తో పూర్తిగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని క్లీన్ చేసేసుకోవడమే. చూడండి ఇప్పుడైతే నా వర్కింగ్ అయిపోయింది. నేనైతే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి మాన్యువల్ కూడా ఇచ్చారండి. సో ఇందులో మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అని కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ. రిత్విక్, రిక్కీ లేనా లే డాడీ, రిక్కీ లే, ఎవరో ఒక్కరు లేండి తొందరగా. ఫోన్ ఇస్తా, ఎవరు లేస్తే వాళ్ళకి ఫోన్. ఫోన్ ఎవరికి కావాలి చెప్పండి. ఓర్ని లేవంగానే మొదలు పెడతాండమ్మా ఏడుపు. లేరా వన్ మీద లేరా. చూసారు కదా, నైట్ అయితే అగారు నుంచి తీసుకున్న వ్యాక్యూమ్ క్లీనర్ తోటి ఇల్లు అయితే క్లీన్గా చేసేసుకున్నాను. ఇక మార్నింగ్ అయితే మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, ఇక వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. నేనైతే మామూలుగా వాళ్ళకి ఈ వ్లాగ్ అనేది షూట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మా చిన్నోడు లేవడమే ఏడుపు స్టార్ట్ చేశాడు. అమ్మో ఇదంతా అయ్యేలా పని లేదని చెప్పి ఇక ఫాస్ట్గా వాళ్ళని పంపించిన తర్వాత ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అయితే గ్యాస్ అయితే నేను ఎప్పుడు ఇలాగే వాష్ చేసుకుంటాను, ఇదివరకు కూడా మీకు చెప్పాను కదా. సో ఇక ఇంట్లో కూడా ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది. ఇక గ్యాస్ ఒకటి క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి, ఇక నేను హ్యాపీగా స్నానం అనేది చేసేయచ్చు. మీరు వీక్లీ ఎన్ని టైమ్స్ గ్యాస్ ఇలా వాష్ చేస్తారు డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. నేనైతే వీక్ ఇన్నిసార్లు అని చెప్పను. ఏదైనా పొంగిపోయినప్పుడు కానీ లేదంటే కొంచెం నాకు మంచిగా అనిపించలేదు అనుకోండి, వెంటనే క్లీన్ అనేది చేసేస్తాను. వారంతో పని లేదు. ఇదివరకు నేను సాటర్డే అండ్ మండే క్లీన్ చేస్తాను అని చెప్పాను కదా, సో అప్పుడు డెఫినెట్లీ చేస్తాను, లేదంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వాష్ చేస్తూ ఉంటాను అని చెప్తున్నాను అనమాట. ఇలా మనకు కిచెన్ అనేది క్లీన్గా ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఈ క్వార్టర్స్ అయితే నాకు అంత కంఫర్ట్గా అనిపించట్లేదు, అందుకే మీతో వీడియో కూడా షేర్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే నా ఫోన్ ఊరికే స్టోరేజ్ ఫుల్ పడుతుందనమాట. సో దట్ అందుకే నేను వీడియోస్ అనేది ఎక్కువగా ఫుల్ వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను, మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. డెఫినెట్లీ చూస్తాను, ట్రై చేయాలి ఖచ్చితంగా. ఫుల్ వీడియోస్ చేస్తేనే కదా మనకు రెవెన్యూ అనేది కూడా వస్తుంది. అండ్ మీతో నాకు ఏమంటారు కమ్యూనికేషనా, సో ఏంటిదో ఒకటి కనెక్టింగ్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పి అనిపిస్తుంది. చెయ్యాలనే ఉంది, టైం కూడా ఉంటుంది, నేనే చెయ్యట్లేదు ఎందుకంటే మెయిన్గా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుందన్నమాట. సో అదే. సో ఇక నేనైతే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇక నేనైతే స్నానానికి వెళ్తున్నాను. ఇంతవరకు నా వ్లాగ్ని కంటిన్యూగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.